దావీదు గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వారి యొక్క అన్నయ్య గారు హిజ్కియా గారు, వారి కుమార్తె దుర్గ, వారి భర్తకి ఇద్దరు ఏక మనసు లేదని చెప్పి ప్రార్థనలో పెట్టమని చెప్పారు. వారి కొరకు ప్రార్థన చేయండి. కారణం ఏంటంటే ఆమె క్రైస్తవులు, దేవుని అంగీకరించింది, క్రైస్తవురాలుగా జీవిస్తుంది. అయితే ఒకనొక సందర్భంలో విగ్రహాలకు సంబంధమైన వాటికి ఆమె వెళ్ళడం జరిగింది. ఏంటమ్మా నువ్వు దేవుడు నమ్ముకున్నావు, ఇలా చేయవచ్చా అన్న మాటకు మరి వారిద్దరు ఏక మనసు లేకపోవడం వల్ల భార్య భర్తలు ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. వారికి దేవుడు ఏక మనసును అనుగ్రహించినట్లుగా వారి కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే రెండవదిగా వారి అత్తగారి యొక్క చెల్లెల కుమారుడు కోనర్ ప్రాంతంలో ఉంటారు. ఆయన ప్రభునందు నిద్రించాడు. మరి వారి కుటుంబ ఆదరణ కొరకు మరి ప్రత్యేకంగా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దావీదు గారు తెలియచేయడం జరిగింది. అలాగే వారి కుమార్తె స్వలోకి పరీక్షలు రాస్తుంది. ఆవిడ కోసం కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మరి గతించిన వారం క్రిందట నేను పరిశుద్ధాత్మకు నిజమైన ఆలయము నీ దేహమే అనే అంశం మీద మాట్లాడుతూ 3 విషయాలు నేను చెప్పింది. 3 విషయాలు చెప్పాను. మరలా మిగతా విషయాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నీ శరీరం అనే ఆలయంలో సరైన ఆరాధన జరిగినప్పుడే నీవు దేవునికి దత్తపుత్రుడుగా మార్చబడగలవు. అంటే ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా నువ్వు పిలువబడాలంటే నీ దేహం అనే ఆలయంలో సరైన ఆరాధన జరగాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రండి ఒకసారి గలతీ రాసిన పత్రికలో వద్దాం. 4వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు ఎవరైనా ఒకరు స్పష్టంగా చదవండి. గలతీ 4వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. దేవుడు తన కుమారుని పంపెను. ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ జీవితంలో ఆత్మ అనేది ఒక గొప్ప విశిష్టతను తెలియజేస్తా ఉంది. ఏ ఆత్మ? చాలా ఆత్మలు ఉన్నాయి. ఆకాశ మండలంలో దురాత్మ సమూహంలోనే ఆత్మలు భూమి మీద ఎన్నో తిరుగుతున్నాయి. ఆ ఆత్మ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడడం లేదు. పరిశుద్ధాత్మ అనే ఉనికి యొక్క విశిష్టతను పౌలు గారు గలతీ సంఘానికి తెలియజేస్తూ రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ ఆత్మ యొక్క విశిష్టత అంటే నీ హృదయములో ఆయనకు ఆరాధన అనేది సరిగా జరగాలి. ఆరాధన జరగాలంటే దేవుడే యేసుక్రీస్తు యొక్క ఆత్మను మన హృదయంలోనికి ఆయన పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఆయన వెళుతున్నాడని మీరు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరము లేదు, మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఇదిగో నేను మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకు పంపించినప్పుడు ఆయన చెప్పిన ప్రవచనం ఏంటంటే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రజలందరి చేత ఆయన ఏమవుతాడని చెప్పాడు? చెప్పండి. శిలువ వేయబడతాడని చెప్పాడు. ఆయన శిలువ వేయబడతాడు, సమాధి చేయబడతాడు, ఆయన 3వ దినాన లేపబడతాడు అనేది ఎంత సత్యమో ఆ ఆత్మ మనలో ఆయన ఒక దీపముగా పెట్టాడు. ఈ ఆత్మను మనం ఏం చేయాలంటే సరైన రీతిలో దేవుని ఆరాధనతో నీ శరీరముతో ఘనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. నీలో ఉన్న ఆత్మ దానికి సరైన విధానంలో చక్కని పోషణ అందకపోతే అది ఉజ్జీవింపబడదు. ఈనాటి సర్వ సంఘాలు చాలా మంది నేటి క్రైస్తవ జీవితాన్ని గమనిస్తే, నేను దినమందు ఒక గృహ ప్రతిష్ట ఆరాధన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సంఘ బిడ్డల విషయాన్ని గమనించినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే 10 గంటలకి ఆరాధన అంటే
ఇక్కడ కూడా వస్తుంది ఒక అమ్మ, ఓన్లీ వచ్చారు, దేవునికి స్తోత్రం. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం వినాలా? వెంటనే దాదాపుగా 50 సంవత్సరాలు ఉన్న ముసలమ్మ కూడా టచ్ పోను. ఆ టచ్ ఊకే అని మోగుతా ఉంది. నేను వాక్యం చెప్తూనే ఉన్నాను, ఆమె ఏం చేస్తున్నాడు? ఫోన్, హలో నేను ప్రార్థనలో ఉన్నాను, తర్వాత చేస్తాను. అంటే ఈ రోజు చాలా మంది క్రైస్తవులు దేనితో నడిపించబడుతున్నారు? దేవుని ఆత్మతో నడిపింపబడవలసిన సంఘం దేనితో నడిపించబడుతుంది? అదనమాట, సెల్ ఫోన్ తో నడిపించబడతా ఉన్నారు. పోని వారికి వాక్యం తెలియదా అంటే తెలుసు. వాళ్ళు చాలా అనుభవం కలిగిన వ్యక్తులు, ఎన్నో సంవత్సరాల నుండి దేవుడిని వెంబడిస్తున్నారు. నేను అప్పటికీ చెప్పాను, చెప్పినా కూడా ముయ్యట్లేదండి. తప్పేం ఒకటి అలాగే పెట్టుకుంటాను మాట. ఎంత విచారకరం. ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఏమంటున్నాడండి? దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పిందండి? కంటికి కన్ను, పంటికి పన్ను. నీ కన్ను అభ్యంతర పరచని దాన్ని ఏం చేయమన్నాడు? ధర్మశాస్త్రము మనిషిని ఏం చేస్తుందంటే భయభ్రాంతులకు గురి చేస్తుంది. దేవుని మందిరానికి రావాలంటే ఒకప్పుడు చాలా భయపడేవాడు. అమ్మో నేను పాపిని, నేను ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అర్హుడను కాను అని చెప్పి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వారి యొక్క పాప పరిహారార్థ విషయమై బలులు అర్పించడానికి మందిరానికి వెళ్ళేవారు. ఒక యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలంలో బలిపీఠము మీద బలులు అర్పించేవాడు. అయితే ఆ ధర్మశాస్త్రానికి లోబడవలసిన మానవులందరి విషయమై దేవుడే ధర్మశాస్త్రానికి లోబడి, అంటే నీకు అలాగే తండ్రికి మధ్యలో ఎవరు నిలబడ్డారు? ఎవరు నిలబడ్డారండి? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీవు చేసిన ప్రతి పాపం విషయమై తండ్రి అయిన దేవుడు అనేక రకాలుగా నువ్వు చేస్తున్న చెడు నడతల వల్ల, నీ చెడ్డ మాటల వల్ల, నీ చెడ్డ పనుల వల్ల పరిశుద్ధాత్మదేవునికి అనేక సార్లు గాయము కలుగుతున్నప్పుడు, ఆయన కోపము నీ మీద రగులుతున్నప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ఏం చేసేవాడంటే ఆ శాపము, ఆ ఉపద్రవము నీ మీదకు రాకుండా ఆయన ముందు నిలబడిపోయాడు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవాడంటే అర్థం అదేనండి. ధర్మశాస్త్రానికి ఆయన లోబడిపోయి నీకేమి కూడా శిక్ష రాకుండా, నీ మీదకి ఎటువంటి ఉపద్రవం రానివ్వకుండా, నీ మీదకి ఎటువంటి శిక్ష రానివ్వకుండా, ఆ శిక్ష అంతా కూడా 2025 సంవత్సరాల క్రితం ఆకాశానికి భూమికి మధ్యలో నా యేసయ్య వేలాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అది ఇంకా ఏమని చెబుతున్నాడో తెలుసా? ఏమంటున్నాడండి? మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి. ఒకసారి పేతురు పత్రికలోకి వస్తే, పేతురు పత్రిక 3వ అధ్యాయము 18, 19 కూడా ఒకసారి చూద్దామండి. పేతురు రాసిన పత్రిక 1 పేతురు. అమ్మ చదవమ్మ. యాలయనగా ఎవరైనా ఒక్కరు చదవండి స్పష్టంగా. యాలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపుల విషయంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. మళ్ళీ చదవండి ఆ మాట. 18వ వచనం. యాలయనగా అమ్మ పై నుంచి చదవండి. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే. యాలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు
శరీర విషయంలో అంట ఆయన ఒక్కసారి చంపబడి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేయాలంట? కీడు చేసి శ్రమ పడుట కంటే ఏం చేయమంటున్నాడు? మేలు చేయడం అనేది చాలా మంచిదండి. కీడును చేయడం దానికంటే నువ్వేం చేయాలి? మేలు చేయాలి. చేస్తున్నావా? మేలు చేస్తున్నావా? మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతి మంతుల కొరకు నీతి మంతుడైన యేసు క్రీస్తు ఆయన సిలువలో ఆయన శ్రమ పడడానికి ఇష్టపడ్డాడండి. ఈరోజు నాయన, తండ్రి, అబ్బా అని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఆయన మొరపెడుతున్నావంటే నీకేమైనా అర్హత ఉందా? మనకేమైనా యోగ్యత ఉందా? ఏ యోగ్యత లేదండి. ఈరోజు దేవుడు నీ పట్ల, మనందరి పట్ల ఆయన చూపుతున్న దయ మాత్రమే దేవుని సన్నిధిలో ధైర్యంగా నువ్వు రాగలుగుతున్నావు. ఈరోజు ఎంతో మంది ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. తాగేవాడు త్రాగుతా ఉన్నాడు, తినేవాడు తింటా ఉన్నాడు. నేను అడిగిన నేను రాజీపేట వెళుతున్నప్పుడు ఆ ప్రాంతానికి ఈ రోజు రేపు ఏదో జరుగుతుందంట పెద్దది. ఆ జరగడానికి చూడడానికి చాలా మంది క్రైస్తవులు కూడా ఏం చేశారు? ఈ ఊరంతా ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోయారు. ఏంటమ్మా ఇక్కడ మీరు కనబడుతున్నారంటే చూడటానికి వచ్చానండి. ఏం చూస్తావు? ఎవరిని చూడాలి నువ్వు? దేవుని చూడాల్సిన నీ కళ్ళు పొద్దుగా టిఫిన్ చేయడానికి నన్ను తీసుకెళ్ళాడు సహోదరుడు. అక్కడ అంతా పొర్రకాయ బుర్ర టపటప టపటప పిలుస్తున్నారు పండుని. ఇది చూసిన ఆడపిల్లలందరం కూడా ముసి నవ్వులు. ఇదే ఏంటంటే జాతర అంటే ఏంటంటే ఒకరినొకరిని చూసుకోవడం, ఒకరినొకరు గుద్దుకోవడం. దేవుని స్తోత్రం జరిగింది. ఇదేనా? దీనికోసమైనా నువ్వు దత్తపుత్రుడిగా మార్చబడ్డావు. కుమారుడుగా, కుమార్తెగా దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించి సిలువలో తన రక్తాన్ని చిందించి ఆయన నిన్ను దత్తపుత్రుడిగా చేసుకొని నాయనా, తండ్రి అని మొరపెట్టడానికి గొప్ప ఆధిక్యత ఇస్తే ఈ రోజు నీ శరీరం అనే ఆలయంలో దేవుని కొరకు సరైన ఆరాధన జరగడం లేదు. ఎంత బాధపడుతున్నాడు నా యేసు. అందుకే అన్నాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామం వర్ణించలేదు అవమానకరంగా. దీనికోసం మనము మన శరీరముతో దేవుడిని ఏం చేయాలి? ఘనపరచాలి. ఆరాధనతో దేవుని సన్నిధిని ఈ భూమి మీదకు ఆహ్వానించాలి. నువ్వు ఆరాధన అంటే ఇవ్వడం దేవునికండి. సజీవ యాగముగా నీ శరీరాన్ని, నీ అవయవములతో నువ్వు దేవుడిని ఏం చేయాలి? ఘనపరచాలి. అపోస్తల కార్యము 20వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట చదువుదామండి. అపోస్తల కార్యము 20వ అధ్యాయం 28 స్పష్టంగా చదవాలి. దేవుడు తన స్వార్థమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షుడుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా అది నీ భక్తి నువ్వే చేయాలి. నీవు దేవునితో నడవాలంటే, పరిశుద్ధాత్మ నింపుదలలోనికి రావాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే మిమ్మును బట్టి మీరేం చేయాలి? జాగ్రత్త పడాలి. ఇక నువ్వు ఇష్టానుసారంగా తిరగడానికి అవకాశం లేదు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు కనుక ఆయన సన్నిధిలో ఎక్కబడే గుంపులో నువ్వు ఉండాలంటే నిన్ను నీవే ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించిన సంఘము. దీన్ని కాయించున్న వారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ సంఘాన్ని నడిపిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు, మనుషులు కాదండి. మనుషులు నడిపిస్తే దేవుని కార్యాలు జరుగుతాయా? మనిషి నడిపిస్తే జరుగుతాయండి. మనిషి నడిపిస్తే జరగవు. మనిషి నడిపిస్తే ఇంతమంది రారు. ఈరోజు ఎవరు పిలిచారు మిమ్మల్ని? ఎవరు పిలిస్తే వచ్చారు? నా యేసయ్య, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న ఏకైక దేవుడు. ఆయన మనల్ని ఆకర్షించాడు కనుకనే మనకున్నవన్నిటిని కూడా విడిచిపెట్టి ఇలాగ బాబు పాట పాడాడు. ఏమని? నీలోనే ఆనందం, నీలోనే సంతోషం. ఇంకేమన్నాడు? ఈ లోకమంతా అది
ఆ పాటలో ఉన్న అర్థం వాడికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఈ లోకమంతా తిరిగినా కూడా ఎక్కడ దొరకని ఆనందం ఎక్కడ దొరుకుతుంది నీకు? దేవునికి స్తోత్రం గారు. ఈ దేవుని సన్నిధిలో నీ శరీరములో నువ్వు సరైన ఆరాధనతో దేవుడిని ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం గారు. 7వ వచనం ఏమంటాడండి? 4:7లో, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడే. కుమారుడవైతే దేవుని ద్వారా ఎవరు? మనం ఎవరండి? దేవుని వారసులం. వారసుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? ప్లీజ్ డాడీ ఓ 10 రూపాయలు ఉంటే ఇవ్వు డాడీ అని అడుగుతాడా? నీ కొడుకు ఏం చేస్తాడు? ధైర్యముగా నీ జోబులో చేయి పెట్టి వాడు డబ్బులు తీసుకుని వెళ్ళి పక్కోడు వచ్చి తీసుకుంటాడా? ఎందుకంటే నీ స్వరంగం నుంచి నీ కుమారుడు నీ కుమార్తెను కన్నవు గనుక సర్వ అధికారము నీ కుమారుడికి నీ మీద ఉంది. మనం ఎవరు తెలుసా? వారసులం. మన కొరకు తన రక్తాన్ని చెందించాడండి. ఆయన గాయపరచబడ్డాడు. నువ్వు ఇప్పుడు ఎవరివంటే పనివాడవు కాదు. నువ్వు భయపడుకుంటూ రావాల్సిన అవసరం లేదు. ఆయన సన్నిధిలో, ఆయన కృపా సింహాసనం ఎదుట నువ్వు ధైర్యముగా నిలబడడానికి దేవుడు తన ప్రాణాన్ని నీ కొరకు క్రయధనముగా అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఎంతమందికి అర్థమవుతుంది? హలో, అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మనం ఎవరు తెలుసా? దత్తపుత్రులము. మన వారసులం. మన కుమారుడుగా కుమార్తెను చేసుకున్నాడు. ఆయన మనం ఏం చేయాలి? కనపరచాలి. ఇర్మియా భక్తుడు అంటాడు 32వ అధ్యాయము 38-41 వరకు చదివితే, ఇర్మియా ఒకసారి త్వరగా ఇర్మియాలోకి వద్దాం. ఇర్మియా 32వ అధ్యాయం చదవండి అమ్మా. 38. నేను వారికి దేవుడినై ఉన్నాను, వారికి వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయ మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిశ్చయముగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి బిడ్డల పరిశుద్ధాత్మ దేవునికి చప్పట్లు కొడదామండి. ఆయన ఏమంటున్నాడండి? వారు నాకు ప్రజలైందురు, నేను వారికి దేవుడు అంటున్నాడండి. మనకు మేలు చేయడానికి, మనము నిత్యము మేలును అనుభవించడానికి మనకు ఏక హృదయమును ఏక మార్గమును దయచేయడానికి ఆయన నిత్యమైన నిబంధన ఈ భూమి మీద స్థాపించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. అన్య జనులను వెనబట్టి సంఘం అనే పొలంలో దేవుడు ఏం చేశాడండి? నాటాడు. ఇప్పుడు నాటబడిన మనం ఏం చేయాలి? ఈ మార్గాన్ని విడిచిపెట్టి మళ్ళీ వెళ్ళిపోబడదాం లోకంలోకి. లోకం నిన్ను ఆకర్షిస్తుంది, లోకం నిన్ను అపవిత్రమైన మార్గంలో నడిపిస్తుంది. నీకు ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఏక హృదయంలో అనుగ్రహించిన తర్వాత, ఏక మార్గంలో నిన్ను నడిపించిన తర్వాత, నిత్యమైన నిబంధనగా నిన్ను ఆయన సన్నిధిలో చేసుకుని నిలబెట్టిన తర్వాత ఆకర్షిస్తాయి. కొన్ని ఆకర్షణలు నిన్ను ఆకర్షిస్తాయి. కొన్ని బలహీనతలు నిన్ను బాధపెడతా ఉంటాయి. కొన్ని అలవాట్లు పదే పదే నిన్ను విడిచిపెడదామన్నా కూడా అవి విడిచిపెట్టకుండా అవి నిన్ను ఆకర్షిస్తూ ఉంటాయి. అయినా కూడా నువ్వేం చేయాలి తెలుసా? వాటిని అధిగమించాలి. వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నీ హృదయం అనే ఆలయాన్ని దేవునికి సంపూర్ణంగా నువ్వేం చేసుకోవాలి? సమర్పించు. ఆయన మనల్ని నాటాడండి. ఆయన పొలంలో నాటబడిన నీవు ఫలించేవాడుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఏక మార్గంలో నువ్వు నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండవదిగా, దేవునికి సమర్పించబడిన శరీరం అనే ఆలయంలో ప్రార్థన ఖచ్చితంగా జరగాలి. మత్తయి సువార్త
21వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనేను అంటున్నాడండి. ప్రియమైన వారలారా, శరీరమైన ఆలయంలో ఈరోజు ప్రార్థన జరుగుతుందా? క్వశ్చన్ మార్క్. పేరేం పెట్టుకున్నాం అండి? ప్రార్థన మందిరము. ప్రార్థన మందిరం అనే పేరైతే ఉంది, కానీ ఈ ఆలయంలో ఏం జరగట్లేదు? ప్రార్థన జరగట్లేదు. చాలా మంది జీవితాలు దేవుని మందిరం ఎలా అవుతుంది? పేరేమో ప్రార్థన మందిరం, యేసు క్రీస్తు ప్రార్థన మందిరం అని పేరు పెట్టుకుంటారు, కానీ వాళ్ళలో ఎవరు ఉండరు? యేసుక్రీస్తు ఉండడు. నువ్వు నిజముగా దేవుని ఆలయం అయితే నీ హృదయం అనే ఆలయంలో ఏముండాలంటే ప్రార్థన విజ్ఞాపనలు. ఈరోజు చాలా మంది ఆలయాలు ఎలా మార్చబడ్డాయి అంటండి? దొంగల గుహగా మార్చబడ్డాయి. ఎలా దొంగల గుహగా మార్చబడ్డాయో తర్వాత నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. 27వ అధ్యాయం 11వ వచనం అంటాడు, నాదని నాటబడిన చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహమైనదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతిని కనుగొనుచున్నాను. ఏం చేస్తున్నాడండి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి ఎలా మారిపోయిందంట? దొంగల గుహగా మార్చేసుకున్నారు చాలా. ఆయన నాటాడు తన మందిరంలో, తన పొలంలో, కానీ ఆ నాటబడిన దేవునికి సజీవమైన నిజమైన ఆలయాలుగా ఈరోజు చాలా మంది ఏం చేస్తలేదంటే మార్చుకోవడం లేదు. 93వ కీర్తన 5వ వచనం అంటాడు, నీ శాస్త్రములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. విచారించదగిన విషయం ఏంటంటే చాలా మంది శరీర ఆలయంలో ప్రార్థన అనేది జరగడం లేదండి. ఏ ఆలయం అయితే ప్రార్థన జరుగుతుందో దేవుని దృష్టికి అదేం చేస్తుంది తెలుసా? రాత్రి పగలు ఆ ఆలయంపై దేవుడు ఏం చేస్తాడు? కాపుదలు పెడతాడు. దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాలు 6:19 చదివితే, దేవా యెహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందు విన్నపమును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనకు మొరపెట్టుము, ఆలకించుము. నీ సేవకుడు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములు వినుటకైనా నామమును అచ్చట ఉంచేదనని నీవు సెలవించిన స్థలములో ఉన్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రి పగలు నిలుచునుగాక. నిజమైన నీ హృదయమైన ఆలయంలో ప్రార్థన జరిగితే నీ ఆలయం చుట్టూ ఎవరుంటారు? దేవుడు నీకు కాపుదలగా ఉంటాడు. ఎప్పుడు తెలుసా? రాత్రి పగలు నీ శరీరం అనే ఆ యొక్క మందిరములో నివసిస్తున్న ఆలయమును దేవుడు ఏం చేస్తాడంటే భద్రతనిచ్చి కాపాడతాడు. ఏ సాతాను శక్తులు నిన్ను ముట్టుకోకుండా, ఏ అపవాది తంత్రములు నీ మీద ప్రయోగింపబడకుండా వాటి శక్తిని అంతటిని అణిచి వేయబడనిమిత్తమై కాపుదలనిచ్చువాడు ఎవరంటే మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు నీ హృదయం అనే ఆలయములో ప్రార్థన జరగాలి. ప్రార్థన జరగట్లేదు చాలా మంది. ప్రార్థన చేయకపోతే ఎవరు వస్తారు తెలుసా? సాతాను వస్తాడండి. ఎందుకు నీ జీవితంలో కార్యము జరగట్లేదంటే, ఎందుకు మీ కుటుంబంలో సమాధానం ఉండట్లేదంటే, ఎందుకు మీరు చేస్తున్న పనిపాట్లలో విజయం రావటం లేదంటే ప్రార్థన ఎప్పుడో మానేశావు. ఎప్పుడో 9 దినాల్లో రక్షణ పొందుకున్నప్పుడు ప్రతిరోజు గుడికొచ్చావు, ప్రతిరోజు ప్రార్థన చేశావు. ఈరోజు ప్రార్థన ఉందా నీ జీవితంలో? కనీసం ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావా? సాతాను రాడంటే ఎందుకు రాడండి? వాడు ఎవరిని మెరుగుదని గర్జించే సింహం వలె వాడు నక్కి 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 ఏం చేస్తున్నాడంటే వాడు ఎదురు చూస్తా ఉన్నాడు ఎక్కడ దొరుకుతామని. ఒక క్రైస్తవ కుటుంబం కాపాడబడాలంటే ప్రార్థనే మన ఆయుధము. ఆనాడు భక్తులండి, వారు రాజ్యాలను జయించగలిగారంటే వారి దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి కాదు వారిని కాపాడింది, వారి దగ్గర ఉన్న బలవంతులు కాదు వారిని కాపాడింది, వారిలో తెలివితేటలు కాదు వారిని కాపాడింది, ప్రార్థన వారిని కాపాడగలిగిందండి. ప్రార్థనే రాజ్యాలను జయించగలిగింది. ప్రార్థన
కొల్ల సొమ్మును సంపాదించుకునేటట్లుగా వారి జీవితాలను ఆశీర్వాదకరమైన జీవితాలుగా నడిపించగలిగింది. ఈరోజు ప్రార్థన చాలా మందిలో కరువైపోయింది. ప్రార్థన చేస్తున్న వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. సంఘం ఎప్పుడు కూడా ఏం తెలుసా? ప్రార్థన చేసే సంఘంగా ఉండాలి. ప్రార్థన చేసే సంఘంలోనికి దేవుడు వస్తాడండి. ప్రార్థన చేసే సంఘంలో దేవుని ఆత్మ కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసే చోట దేవుని ఆత్మలు నడిపించబడతాయి. రావాలి రావాలి రావాలంటే రారు. ప్రార్థన పరులు లేపబడాలి సంఘంలో. దేవునికి స్తోత్రం కలుగుతాయి. దానియేలు లాంటి ప్రార్థన పరులు సంఘంలో లేపబడినప్పుడే నీ శరీరం అనే ఆలయం నిజమైన ఆరాధన జరిగినట్లు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన ఉందా? ప్రార్థన మర్చిపోయేమో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఈరోజు నీకు. మూడవదిగా, శరీరం అనే ఆలయాన్ని దొంగల గుహగా చేయు కార్యాలు. చాలా మంది శరీరం అనే ఆలయంలో ఏం చేస్తారు చూసా? దేవునికి జరగాల్సిన ఆరాధన జరగకుండా సాతాను యొక్క ఆరాధన చాలా మందిలో జరుగుతూ ఉన్నాయి. మానవ శరీరాలు దొంగల గుహగా సాతాను మార్చుకుంటాడండి. ఏంటి శరీర కార్యాలు అని అంటే, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు కనబడతాయి. శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి. అవి ఏంటంటే జాత్వము, అపవిత్రాత్మ, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటన్నిటిని గూర్చి ఇంటి వాటిని చేయువారు స్వతంత్రించుకుంటారా? ఈ పైన చెప్పినవన్నీ ఒకరు నీలో నింపుకొని నీలోనే పెట్టుకొని ఆదివారం రాగానే హల్లెలూయా స్తుతి మహిమని పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ రండి 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 పోగడం తప్ప ఏముండదండి. ఒత్తడా వేసేనా రాడు. నువ్వు మొత్తం ఊరిపై మొత్తం కెరబెట్టి దొల్లేసినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాడు. ఈ పైన చెప్పబడినవన్నీ దొంగల గుహగా మార్చబడడం అంటే ఇదే చారత్వం. శరీర స్వభావం గల వారు దేవుని ఆత్మకు ఎప్పుడు కూడా నిలయాలుగా వారు హృదయం వారి శరీరము ఉండదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. శరీరం లైంగిక అవినీతి కోసం కాదు, కానీ ప్రభువు కోసం నువ్వు ఎప్పుడు కూడా నీ శరీరాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. కొందరికి అసలు భయం లేదండి. అసలు దేవుని భయం అనేది బొత్తిగా లేకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే చారత్వముతో తన శరీరాలను దేవుని ఆలయాలుగా, దేవుని శరీరంలో, ఈ శరీరం అనే ఆలయంలో దేవుడు నివసించడానికి ఇష్టపడుతుంటే ఈ ఆలయాన్ని ఏం చేస్తున్నారంటే అపవిత్రపరుచుకుంటా ఉన్నారు, పాడు చేసుకుంటా ఉన్నారు. కొంతమంది ఇంకేడు తెలుసా? కడుపుకు ఇష్టమైనది స్వేచ్ఛ ఉందని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళ ఇష్టమైన లైంగిక పాపము చేయడానికి స్వేచ్ఛ ఉందని కొరింథీ సంఘ విశ్వాసులు ఎలాగైతే పొరపాటు పడ్డారు. ఈ మాటలని పౌలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఈ జారత్వము, ఈ అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదలు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ ఎక్కడున్నాయి? కొరింథీ సంఘములో ఉన్నాయి. కొరింథీ సంఘము పొరపాటులో జీవిస్తూ ఉంది. మేము యేసు ప్రభువుని అయితే నమ్ముకున్నాం, క్రీస్తుని అయితే ధరించుకున్నాం, సరిపోయింది, ఇంకా అయిపోయింది, మేము పరలోకానికి వెళ్ళిపోతాం అని భ్రమలో బ్రతుకుతున్నారు కొరింథీ సంఘం. వారిని హెచ్చరిస్తూ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. లూకా సువార్త 18వ అధ్యాయము ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదివితే, ఫిలిప్పీ 3వ అధ్యాయం 19వ వచనం త్వరగా నేను ముగించేస్తాను ఇంకో 10 నిమిషాల్లో. అమ్మా, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే అదన్నమాట. ఏదండి? సిగ్గుపడవలసిన వాటి యందు ఏం చెప్తారంట? అది
ఏంటి సిగ్గుపడాలి? చారత్వం చేసే విషయంలో ఏం చేయాలి మనిషి? సిగ్గుపడాలి. అమ్మో నన్ను ఎవరైనా చూస్తారేమో, నా సాక్ష్యం పాడైపోతుంది, నేను ఈ తప్పు పని చేయడం వల్ల నా భార్యకు చెడ్డ పేరు, నా పిల్లలకు కూడా చెడ్డ పేరు కదా, సమాజంలో మమ్మల్ని ఎవరైనా గుర్తిస్తారా, నాకేమైనా విలువ ఉంటుందా అనే విషయంలో అంటే మనిషి ఏం చేస్తున్నాడండి? అతిశయపడుతున్నాడు చేయడానికి, విడిచిపెట్టాల్సిన పాపం విషయంలో. ఇంకా ఏంటో తెలుసా, మనం చదువుకున్న మాటలు అన్ని కూడా జ్ఞాపకం చేస్తే ఒక్కొక్క మాట ఒక్కొక్క పెద్ద అంశం అండి. అవన్నీ కూడా ఇవన్నీ విడిచిపెట్టాల్సిన మానవుడు వీటి విషయంలో ఏం చేస్తున్నాడంటే అతిశయపడుతున్నాడు. వారి కడుపే వారి దేవుడుగా ఏం చేస్తున్నారంటే శరీరంతో ఇష్టం వచ్చినట్లుగా తాగేవాడు తాగుతా ఉన్నాడు, తినేవాడు తింటా ఉన్నాడు, తిరిగేవాడు తిరుగుతా ఉన్నాడు. ఈ ఆలయాన్ని ఏం చేస్తున్నారంటే పాడు చేసుకుంటాడు. దేవుడు దుఃఖపడ్డా అంటే ఆయన నీ కొరకు తన సర్వస్వాన్ని సమర్పించి ఆయన నీ కొరకు దెబ్బలు తిని అవమానాలు పడి గడ్డము పెరిగిపోయి తనలో ముండ్ల తిరగడంతో మొత్తపడి పక్కలో బండము పోటు ఇంతగా శ్రమపడిన దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తే, విలువైన అవయవాలను దేవుడు నీవు శరీరంలో పడితే ఈ అవయవాలన్నింటినీ కూడా నీతికి సాధనాలుగా వాడబడాల్సింది పోయి అపవిత్రమైన వాటికి ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? అదేదో పెద్ద గొప్ప పని చేసినట్లు అతిశయపడుతున్నాడంట. నీ అతిశయం ఎందులో ఉండదో తెలుసా? దేవుడిని ఆరాధించే విషయంలో అతిశయించాలి. అందరికంటే నేను ఎక్కువగా దేవుడు మైంపరచాలి. ఆలయానికి 10 గంటలు అంటే 10 గంటలకు ముందే దేవుడు మన దగ్గర రావాలి, ముందు వరుసలో నేను కూర్చోవాలి, దేవుడి కొరకు ఏదైనా ఒక పని నేను చెయ్యాలి, కొంతమంది ఆత్మను దేవుడి దగ్గర నడిపించాలి. ఇటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు నీ అతిశయం ఉండాలి, కానీ లోక సంబంధమైన విషయాలు నీ అతిశయం ఎంత మాత్రం కూడా. చివరిగా శరీరం అనే దేవాలయాన్ని పాడు చేసే ఇతర విషయాలు ఏంటో తెలుసా? అందం. వీటి మీద చాలా మంది శ్రద్ధ కలిగి ఉంటున్నారు. మూడవది ఏంటో తెలుసా? ధనాశ. నాలుగవది లోక సుఖాలు. లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనం చదువుకుందామండి. చివరిగా నేను చెప్పేసేసి ముగించేద్దాం, మనం ప్రార్థన చేస్తున్నాం. అందరు తీయండి. లూకా సువార్త 8వ అధ్యాయం 14. ముండ్ల పొదలో పోలిన విత్తనము ఎవరనగా విచారముల చేత ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా చాలండి. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ కూడా మన శరీరంలో నిజమైన ఆరాధన జరగకుండా మనం ఏం చేస్తున్నాయంట? తప్పిస్తున్నాయి. మన శరీరంలో దేవునికి నిజమైన సేవ జరగకుండా ఇవన్నీ ఏం చేస్తున్నాయి? అడ్డుకుంటున్నాయి. ఏంటవి? ధనాపేక్ష సమస్త కీడులకు, అందము మోసకర సౌందర్యము. అందుకే ఒక భక్తుడు, మట్టిలో కలిసి మాయమయ్యే నీ అందము ఎంతకాలం, నీ ప్రాణం నీ దగ్గరుండేది కొంతకాలమే, నా అందం నా ఇష్టం, నా దేహం నా సొంతం, పిచ్చి పిచ్చి కలలు. చాలా మంది ఏం చేస్తున్నారు అండి? పైకి మాత్రము ఆధ్యాత్మికమైన విషయాల్లో దేవునికి గొప్ప విశ్వాస వీరురాలుగా, మంచి భక్తులుగా పైకి ఏం చేస్తున్నారు? కనబడుతున్నారు. కానీ లోపలంతా ఏమి లేదు, సరుకు లేదు. లోపల ఎవరు లేరు? పరిశుద్ధాత్మ దేవుడు లేడు. దేని మీద శ్రద్ధ కలిగి ఉన్నారంటే ధనము మీద. డబ్బులు వస్తే చాలు, మా బ్యాంకు బ్యాలెన్స్ పెరిగితే చాలు. ఒక ఆయన ఒకసారి నాకు ఒక మాట చెప్పాడు, పాస్టర్ గారండి మీరు బాగా మంచిగా మీ కుటుంబం మీరు సమృద్ధిని అనుభవించాలంటే పొగడాలండి, ఎంత పొగిడితే మీ జోబు అంత ఫుల్లుగా నింపబడతాడు అన్నాడు. నేను అన్నా ఒకటే మాట. ఈరోజు కొంతమంది సేవకులు కూడా ఎలా తయారంటే ఉంది, దేవుడు ఆయన అయితే ఈ దేవుడు అయిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవునికి ఆరాధన చేయాల్సింది పోయి మాటకు ముందు అంటే నేను ఒక విషయం చెప్తాను, పెద్దలను గౌరవించాలి.
కానీ వారిని పూజించకూడదు. పూజకు అర్హుడైన వారు ఎవరంటే తండ్రి అయినా దేవుడే. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ధనవంతులు కనబడితే చాలు ఒక్కొక్క నమస్కారం చేస్తూ ఉంటారు. అవసరం లేదండి. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన పోషించకుండా ఎంత మాత్రము ఉండడు. పిడికిలో ఒకరి పెద్ద పంట పడింది అనుకోండి, మరొకరి ద్వారా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను పోషిస్తాడు ఆయన. హల్లెలూయా. పిలిచింది మనిషి కాదు, నిన్ను నా యేసయ్య పిలిచాడు. ఆయన పిలిస్తే నువ్వు ఇక్కడ ఉన్నావు. ఈరోజు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. ఈరోజు శరీర సంబంధమైనవి ఏవైతే నిన్ను అడ్డుకుంటున్నాయో, నీ అందాన్ని చూసి వెర్రవీగుతున్నావేమో. నేను చూసారా ఎంత తెల్లగా ఉన్నాను, నేను చూసారా ఎంత ఎర్రగా ఉన్నాను. రాత్రి ట్రైన్లో వస్తుంటుంటే ఒక ముసలమ్మ ఎర్రగా లిప్టిక్ రాసేసేసి, ఫేషియల్ బాగా చేసేసి, ఐబ్రోస్ తీసేసేసి ఏం చేస్తుందంటే రీలు తీసుకుంటా ఉంటుంది. ఏం రీలు? రీలు. చూసారండి, నీ శరీరము దేవునికి ఆలయంగా మార్చబడాలి. నీ శరీరం అనే ఆలయము, దాన్ని ఏం చేయాలంటే దొంగల గోగా నువ్వు మార్చకూడదు. ఇతర విషయాల మీద ఎప్పుడు కూడా మనసు పెట్టుకోకూడదు. అమ్మగారు ఎప్పుడు చెప్తా ఉన్నది, నాన్నగారు నాకు చాలా విలువైనవి ఖరీదైనవి చీరలు తీసుకొస్తారండి. ప్రసన్న గారు, ప్రదీప్ గారు మంచి మంచి క్రిస్మస్కి ఓ 5,000 10 పైనే చీరలు తీసుకొచ్చి పెడతారంట. కానీ అమ్మాయి చేస్తుందంటే ఇప్పుడు కూడా పాత చీర నలిగిపోయింది కట్టుకుంటుంది. అది ఎప్పుడు అంటూ ఉంటారు. ప్రసన్న గారు ఎప్పుడు అంటారు, మా అమ్మకి ఎంత మంచి చీర పడినా మనం కట్టుకోదు అమ్మ, వద్దు మనం కనబడదు ఇంకా అని అంటూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఇష్టపడదాన్ని. దేవుని కొరకు సజీవమైన ఆలయంగా తన శరీరం ఉండాలని ఆమె నిశ్చయించుకుంది. కాబట్టి ఏం చేస్తుంది? అన్నిటిని. కొంతమంది చూడండి, నగలు వేసుకోరు, ఏం వేసుకోరు. ఎందుకు తెలుసా? వారి హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలో వారి శరీరం కూడా అంతే పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధించాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా మంది ఇష్టపడుతున్నారండి. చివరికి ఒక మాట చెప్తాను. మొదటి యోహాను రాసిన పత్రికలో 2:16 అంటాడు. మొదటి యోహాను 1:2 2:16 ఒక మాట ఉందండి. లోకములో ఉన్నంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోటమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు. దేవునికి స్తోత్రం కదా. డబ్బు, ఆస్తి, ప్రతిష్ట, పేరు, ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా శరీరాన్ని ఏం చేస్తాయి? తృప్తిపరుస్తాయి. కానీ పరలోకానికి నిన్ను తీసుకెళ్లేది ఏంటో తెలుసా? దేవుడు ఒక్కడే. ఈరోజు భూమి మీద సంపాదిస్తున్న గొప్ప గొప్ప ధనవంతులందరూ కూడా ఒక రోజు ఏం చేస్తారండి? విడిచిపెట్టేస్తారు. ద గ్రేట్ అలెగ్జాండర్ చిన్న వయసులోనే రాజ్యాలంతటిని కూడా సంపాదించాడు. పేరును సంపాదించాడు, బంగారం సంపాదించాడు, డబ్బులు సంపాదించాడు, అనేకమైన సంపాదించాడు. కానీ చిన్న దోమ కాటులో ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఆయన పోతూ చెబుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యలారా, మీరు నన్ను తీసుకుని వెళ్ళేటప్పుడు బాక్సులో నుండి నా 2 చేతులు బయట పెట్టండి. నేను సంపాదించిన కార్లు అన్ని, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అన్ని కూడా మీరు ఏం చేయాలంటే నా సమాధి, నా యొక్క పెట్టి ముందు మీరు ఏం చేయాలి? వాటిని ఊరేగింపుగా తీసుకురావాలి. ఎందుకో తెలుసా? ఇదిగో ద గ్రేట్ అలెగ్జాండర్ 33 సంవత్సరాలకి దేశాన్ని మొత్తం కూడా ప్రపంచాన్ని జయించాడు. కానీ తన డబ్బు తనను రక్షించలేకపోయింది, తన బంగారం తనను రక్షించలేకపోయింది, తన వజ్ర వైడూర్యాలు తనను రక్షించలేకపోయి. ఇంకో మాట చెప్పాడు, నన్ను మోయాల్సింది ఎవరో తెలుసా? వైద్యుడు. ఎందుకయ్యా అంటే ఈ వైద్యుడు కూడా నన్ను బాగు చేయలేకపోయాడు. ఈరోజు నువ్వు దేని బట్టి అతిశయిస్తున్నావు? దేన్ని చూచి నువ్వు విరవీగుతున్నావు? దేన్ని చూచి నువ్వు అతిశయిస్తున్నావు? ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఈరోజు నీ శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుంటే ఆయన నీ హృదయం అనే ఆలయంలో నివసిస్తాడు. ఎప్పుడైతే ఆయన నీ హృదయం అనే ఆలయంలో ఉంటాడో అప్పుడే నీవు సజీవమైన నిజమైన ఆరాధన దేవునికి చేయగలవు.
ఉత్తమ ఆరాధన చేస్తే దేవుని కార్యాలు ప్రీతికరమైన ఆరాధన ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేహము చారత్వం కొరకు కాదు, కానీ ప్రభు నిమిత్తము నువ్వేం చేయాలి? నీ శరీరాన్ని వాడాలి. ప్రభు నిమిత్తం పాపముతో తమ శరీరాన్ని ఈరోజు చాలా మంది అపవిత్రపరచుకొని చేసే ఆ క్రియలన్నింటిని కూడా దేవుడు ఒకరోజు రాబోతున్నాడు. ఆయన మహా ఉగ్రత నీ మీద కురిపింపబడకముందే నీ శరీరం అనే దేవాలయం పరిశుద్ధాత్మ దేవుడు నివసించే మంచి ఆ యొక్క నిజమైన ఆలయంగా నువ్వు ఎప్పుడైతే మార్చుకుంటావో ఆ ఆలయంలో ఆయన నివసిస్తాడు. ఆయన ఉంటే ఏముండదు తెలుసా? కరువు ఉండదు. ఆయన ఉంటే సమాధానం ఉంటుంది. ఆయన నీ హృదయంలో ఉంటే నీకు నెమ్మది ఉంటుంది. ఆయన నీ హృదయంలో ఉంటే సమృద్ధి ఉంటుంది. ఆయన నీ హృదయంలో ఉంటే అపజయాలు జయాలుగా మార్చబడతాయి. విజయ పదంలోకి నువ్వు నడిపించబడతావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించను గాక. ఆమె ఎన్ని విషయాలు చెప్పానండి ఈరోజు నేను? 4 విషయాలు. ఏంటంటి? శరీరం అనే ఆలయంలో సరైన ఆరాధన జరిగినప్పుడే నీవు దేవునికి దత్తపుత్రుడు కాగలవు. రెండవదిగా దేవునికి సమర్పించబడిన శరీరం అనే ఆలయంలో ప్రార్థన జరగాలి. శరీరం అనే ఆలయాన్ని దొంగల గుహగా నీవు మార్చకూడదు. శరీరం అనే దేవాలయాన్ని పాడు చేసే ఇతర విషయాల్లో అనగా అందము, ధనాశ, సుఖభోగాల విషయంలో నువ్వు విడిచిపెట్టి నీ శరీరం అనే ఆలయాన్ని పరిశుద్ధంగా నీవు మార్చుకున్నప్పుడు నీ ఆలయంలో ఆయన నివసిస్తాడు. కనుక ఈ 4 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు దేవుడు కలగచేసినట్టుగా మన మధ్యలో ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన సత్యరాజు గారు సత్యరాజు గారు చెప్పబడిన వాక్యం కొరకు ఈ 4 విషయాలు మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకొని దేవుని రాకడ కొరకు ఎత్తబడే సంఘంగా ఈ సంఘాన్ని దేవుడు ఇంకా బలపరిచినట్లుగా మన మధ్యలో సత్యరాజు గారు ప్రార్థన చేస్తాం. అందరూ కూడా ఏకీభవిద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. స్తోత్రం ప్రభా, మహాపరిశుద్ధులైన దేవా, ఘనమైన ప్రభువుని నాకు స్తోత్రములు. నా తండ్రి నిరాంత ప్రభా, మమ్మల్ని నా ప్రభా మీకు నా తండ్రి కొంచెం సహాయం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను తండ్రి. నాయన దేవ మహాగరుడా మానవ అలాగే తండ్రి సంఘాల నా ప్రభా ఆయన సంబంధించిన తండ్రి దేవుడు నా ఎటువంటి అలజేవ లేకుండా ప్రభావం మేము చేసినప్పుడు మనకు అన్ని విషయాలు తండ్రి మనకు కోరే తగిన సహాయంగా ఉంటుందని నా ప్రభా ఆయన తండ్రి ఈ దైవజనుడు వాక్యమును ఉన్నారు. అయ్యా తండ్రి స్తోత్రము. ఈ సంఘము నానాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి. ఆయన అనేక మంది మారుపడిసి పొందడానికి నా ప్రభా నూతనగా నా ప్రభా ఆయన అనేక మందిని సిద్ధపరిచి సంఘాన్ని తీసుకెళ్ళిన దేవ స్తోత్రము. ఆయన సంఘ విషయంలో నా ప్రభా అనేక మంది నా తండ్రి ఆయన స్వస్థత అన్నీ ఇచ్చిన ప్రభావం తోడుగా ఉండండి. ఎవరైతే నా తండ్రి కావలసిన అవసరాలన్నీ ఉన్నాయో ప్రభా ప్రతి వారికి తీర్చి ఆయన వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని కానీ ఆయన చేతి పనులు చేసుకున్న వాళ్ళని కానీ అభివృద్ధి పరిచి ఆశీర్వాదించండి దేవా. ఈ కృపాన్ని దీవెనలు నా ప్రభావ ఈ సంఘంలో ఉన్నవారికి ఈ సంఘానికి మంచి పేరు కావాలని నా ప్రభావ ఆయన గొప్ప ఆశీర్వాదించబడుతున్నారని కూడా నా తండ్రి ప్రతి వారికి తెలుసుకునే బాధ్యత ఆయన నీకు ప్రార్థించే జీవితం అందరికీ దయచేయమని నీ వాక్యానుసారం జీవించి మా కనిపించమని యేసునామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. దగ్గర చప్పట్లు పరిశుద్ధాత్మకి ప్రార్థించిన సత్యరాజు గారి నాన్నగారికి